ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రార్థనా మనవులు చెప్తున్నారు, వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. మీరును సాత్వికము, దీన మనసు గలవారై ఉండండి అని బోధిస్తున్నాడు మన యేసయ్య. సాత్వికము, దీనత్వము, సహనము, ఓర్పు ఇవన్నీ ఒకే కోవలోకి వస్తాయి. ఈ సాత్వికము, దీన మనస్సు కలిగిన వారు మెత్తని స్వభావము, తగ్గించుకునేవారుగా ఉంటారు. ఎవరిని తక్కువ చేసేవారుగా ఉండరు, ఎవరిని కించపరచరు, కానీ వారే తగ్గించుకునేవారుగా ఉంటారు. వాక్యములో చెప్పబడినట్టు తగ్గించుకునేవారు హెచ్చింపబడుదురు అన్నట్లు గొప్పవారు తగ్గించుకునేవారుగా ఉంటారు. అబ్రహాం లింకన్ గారు ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన చెప్పులు కుట్టేవాడు. అయితే ఆయనలో ఉన్న దీనత్వం, సాత్వికం అనే దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నందుకు ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ కాగలిగాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు హెచ్చించుటకు ఇష్టపడుతున్నాడు. ఇన్ని రోజులు మనలో ఉన్న సాత్వికానికి ఆపోజిట్ అయిన గర్వం కలిగి ఉన్నామేమో. ఆ పాత స్వభావాన్ని పాతిపెట్టి దేవుడు ఇష్టపడే, మెచ్చే, ఆయన కలిగి ఉన్న సాత్వికాన్ని, దీనత్వాన్ని కలిగి జీవించినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలం. విలియం కేరీ గారు ఫారిన్ నుండి మన కంట్రీకి వచ్చాడు. బైబిల్ను ఇతర భాషలకు ట్రాన్స్లేట్ చేయటానికి ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఎన్నో భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ను. సెరంపూర్ యూనివర్సిటీ అనగా బైబిల్ కాలేజీని స్థాపించారు. మన దేశంలో బాలికలకు విద్యను ప్రవేశపెట్టారు. రైల్ ఇంజిన్ కనుగొన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఈయనను ఒకానొక సమయమున ఒక వ్యక్తి ఆయనను ఇన్సల్ట్ చేయాలని ఆయనను పెద్దవారు ఇండియాకు పంపించే క్రమములో ఎవరైనా ఇండియాకు వెళ్తారా అన్నప్పుడు విలియం కేరీ గారు ముందుకు వస్తారు. కానీ ఒకతను అతన్ని ఇన్సల్ట్ చేయాలని, నీవా చెప్పులు కుట్టేవాడివా, నీవెలా వెళ్తావు ఇండియాకు అని హేళన చేసినప్పుడు ఆయన, నేను అంత పెద్ద పని చేసేవాడిని కాదు, చెప్పులు రిపేర్ చేసేవాడిని మాత్రమే అని చెప్పాడు. చూడండి, అంత తగ్గింపు స్వభావం ఉంది కాబట్టే మనందరికీ ఆయన బైబిల్ను అన్ని భాషలలో కూడా అందించగలిగిన మహానుభావుడయ్యాడు. ఈ గుణలక్షణం కలిగి ఉండడం చాలా కష్టం కదండి. కానీ మన యేసయ్య మనకు మాదిరి. ఆయన దగ్గర నేర్చుకుందాం. ఆయనే మనకు రోల్ మోడల్. ఆయన కలిగి ఉన్న సాత్వికము మనం కలిగి ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కాబట్టి దేవుని అడుగుదాం, నీవు ఇష్టపడే ఈ లక్షణము మాకు దయచే దేవా అని. కానీ ఎవరైనా దీనత్వం అనే స్వభావం కలిగి ఉంటే ఈ లోకస్తులు వారిని చేతకాని వారుగా, బలహీనులుగా లెక్క కడుతూ, అయ్యో పాపం, నోట్లో నాలుక లేదు అని అంటూ ఉంటారు. కానీ యేసయ్య దృష్టిలో అది ఉన్నతమైన స్వభావం. దేవుడు విరిగి నలిగినటువంటి వారినే ఆయన ఇష్టపడతాడు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటాడు. అంటే మన కష్టాలు, మన ఏడుపు, మన దుఃఖం, గందరగోళంలో ఉండడం అది కాదు విరిగి నలిగిన మనస్సు అంటే. మన పాపములను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడడం. హృదయములో గర్వించరాదండి. మనము అనుభవిస్తున్నవన్నీ ఆయన ఇచ్చినవే.
చిన్నవారిమిగా ఉండుటకు మనం ఇష్టపడాలి. యాకోబు కుమారులలో బెన్యామీను చిన్నవాడే, కానీ దేవుని చేత ఎలా దీవించబడ్డాడు. అపోస్తుడైన పౌలు ఈ బెన్యామీను వంశమునకు చెందినవాడే. మత్తయి సువార్త 23:12 ప్రకారం తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునను వాక్యం పరిశుద్ధ గ్రంథములో అనేక విషయంలో రుజువు గావించబడింది. భక్తులు ఎట్లు తగ్గించుకున్నారో, ఏ విధంగా హెచ్చింపబడ్డారో కొంతమందిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుందాం. మనం కూడా ప్రయత్నిద్దాం. అబ్రహాం గారు. దేవుడు అబ్రహామును స్నేహితునిగా ఎంచిన అబ్రహాము దేవునిని ప్రభుగా గౌరవించుకున్నాడు. అందుకే దుమ్ము ధూళి బూడిదనైన నేను అంటున్నాడు. దుమ్ము అనగా చీపురుతో ఊడ్చి బయట పారవేయబడేది దుమ్ము. ధూళి పాదముల నుంచి దులిపివేయబడేది. అటువంటి పనికి మాలిన వాటితో పోల్చుకొనుట ఎంతో తగ్గింపు స్వభావం. మనం దేవుని ప్రార్థించినప్పుడెల్లా మన ఆధిక్యతలు అధికారాలు పక్కన పెట్టి దీనులమై ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. నెహెమ్యా యెరూషలేమును గురించి ప్రార్థించినప్పుడు తమ పాపములు ఒప్పుకొనుచు, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించి తిని అని ప్రార్థించాడు. మన ప్రార్థన ఎలాగుంటుందండి? అసలు మరి పాపములను ఒప్పుకుంటున్నామా? ప్రార్థనలో స్తుతి చెల్లిస్తాం, ఆరాధిస్తాం, ఏకంగా మన విజ్ఞాపనలను ఆయన దగ్గర విన్నవించుకుంటాం. కానీ మరి మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరి సిలువలో ఆయన ఏ పాపము లేని వాడుగా అయినా మన పాపములను ఆయన మీద మోపుకొని మన కోసం రక్తం చిందించిన మరి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోము. ఆయన దగ్గర మన పాపములను మనము ఒప్పుకోము. మన ప్రార్థన అలాగా ఉంటుంది. కానీ ఇక్కడ నెహెమ్యా మరి అసహ్యంగా ప్రవర్తిస్తుని అని ప్రార్థిస్తున్నాడు. మరి మన ప్రవర్తన ఎలాగుంటుంది? అలాగా లేదా? అసహ్యముగా లేమా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి అందుకనే ఈ నెహెమ్యా గారు కాలక్రమములో రాజుకు గిన్నె అందించేవాడుగా హెచ్చింపబడ్డాడు. దేవుడు క్షమించేవాడు మన పాపములను, దేవుడు కరుణించేవాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర క్షమాపణ అడిగి మరి దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. మరి మోషే గారు ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాట యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండిన ఈ మోషే దేవుని యొక్క ఇశ్రాయేలీలను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అంటున్నాడు. నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని అంటున్నాడు. నిర్గమాకాండం 4:10 మోషే తనను తాను తగ్గించుకొని ఇశ్రాయేలీలను నడిపించిన కారణాన దేవుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే అందరిలో, ఇల్లంతటిలో అంటే ఈ భూప్రపంచమంతా కూడా ఆయన ఇల్లే. మరి అందరిలో కంటే కూడా మరి మోషే సాత్వికం కలిగిన వాడంట, దీన మనస్సు కలిగిన వాడంట. అందుకే దేవుడు ఆయనకు ఇంత గొప్ప బహుమానం ఇచ్చాడు. తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను చూడండి, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఎవరి చెప్పులు మోయుటకు? యేసు ప్రభు వారి చెప్పులు. మత్తయి సువార్త 3:11 ఆయన తర్వాత రాబోవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన తర్వాత అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాన్ తర్వాత శక్తిమంతుడు. ఆయన లోకపాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ప్రకటించినాడు. యోహాను సువార్త 3:30 క్రీస్తు ప్రభువు యోహానును గూర్చి ఆయన ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్పాడు. మరి క్రీస్తు స్త్రీలు కనిన వారిలో ప్రతి తల్లి కూడా
బిడ్డలను కంటున్నారు. మరి అలాంటి వారందరిలో కంటే కూడా ఈ యొక్క బాప్తిస్మము ఇచ్చి యోహాను వంటి వారు ఎవ్వరూ లేరంట అండి. ఎంత గొప్ప భాగ్యం కదా. యోహాను సువార్త 11:11. ప్రియ సోదరి, మనం కూడా యోహాను వలె తగ్గింపు స్వభావం కలిగి ప్రభువును గణపరిచినట్లయితే యోహాను పొందిన మెప్పును తండ్రి ఎదుట మనం పొందగలం. అపోస్తుడైన పౌలు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:8 అంటున్నాడు. ఈయన గొప్ప పండితుడు. యెరూషలేములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై దేవుని గూర్చిన ఆసక్తి గలవాడై క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు. మరి అందుకే ఆయన చూడండి, పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. 1 తిమోతి 1:15 పరిశుద్ధులలో అత్యల్పుడను, పరిశుద్ధులందరిలో నేను అల్పుడను అంటున్నాడు. పౌలు తన సేవా పరిచర్య ద్వారా అనేక సమాజములను స్థిరపరిచిన వాడైనప్పటికీ ఎంతో తగ్గించుకొనిన వాడై, నేను తక్కువ వాడను, నేను అల్పుడను, నేను అయోగ్యుణ్ణి, మరి అపోస్తులను అనిపించుకుంటకు నాకు యోగ్యత లేదు అని అంటున్నాడు. ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత తగ్గింపు. అలాంటి మాటలు రావాలంటే మనమైతే లేనివి కూడా నేనే చేసినా అని గొప్పలు చెప్పుకుంటాం. మన గొప్పల గురించి ఎవరైనా చెప్పకుంటే బాధపడతాం. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం. కానీ మరి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎన్నో సంఘాలను ఆయన స్థాపించినటువంటి వాడు. అంత గొప్పవాడు. మరి అయోగ్యుడను అంటున్నాడు. అందుకే ప్రభువు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడంట మరి ఆయనను. అపోస్తుల కార్యములు 9:15 ఆ మాట ఉంటుంది. ప్రియ సహోదరి, ఇంతవరకు దీన మనస్కులైన ఈ కొద్ది మంది దేవుని బలిష్ఠులైన చేతి కింద దీనులైనందున హెచ్చింపబడి దేవుని చేత గణపరచబడ్డారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించువాడు. మన ప్రభువు దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-11 కాబట్టి ప్రియమైన వారులారా, అటు దీనత్వము సాత్వికము కలిగి ఉండి అలాంటి వారిని దేవుడు వినియోగించుకుంటాడు. కాబట్టి సాత్వికం, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని దైవ కృపకు అర్హులముగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.